గ్రిల్ చికెన్ చెప్పాం, పీస్ బాగుంది, మసాలాలే కనిపించట్లేదు. చికెన్ బిర్యానీ డబల్ మసాలా. మేము కూడా చూడలేకపోతున్నాం. మొక్కల్లవరు నువ్వేంటి పొట్ట దగ్గర పెట్టుకుని మోసం రా ఇది. బలవంతం వసూలు చేసుకునేది కాదు, వరస్ట్ ఆఫ్ ది వరస్ట్ సర్వీస్ చేశారు. వెళ్ళిపోతా బట్లకి వెళ్ళిపోయా. చిచ్చి బాట్ గాడురా. చేత్తో కొట్టేదాన్ని డైరెక్ట్ గా వజ్రం అన్నాడు. గుడ్ మార్నింగ్ మయా, హలో నమస్తే, అస్సలాం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మేము ఇంకోసారి వండర్లా వెళ్తున్నాం, కానీ ఈసారి ఎంజాయ్ చేయడానికి కాదు, ఒక పెద్ద మనిషి చేసిన పనికి చక్కగా వచ్చేసాం. ఒక రోజు కూడా అయిపోయింది. ఒక రోజు అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది ఆయనకి, ఐఫోన్ మర్చిపోయారంట వండర్లాలో. మేము కూడా చూడలేకపోతున్నాం. అలా ఫోన్ ఎలా మర్చిపోతారండి? అసలు అదృష్టం. మర్చిపోయారు. వాళ్ళకి ఎంత అదృష్టం ఉందంటే చిన్నోడు వాళ్ళారు. అది పైన చూసాడా? అలా చూస్తేనే అది వండర్లాలో ఉంది. ఎక్కడ ఉంది? ఆ నీళ్ళలో పడిపోయింది, ఎక్కడ పడిపోయింది, అలా తేలి అటు ఇటు తిరుగుతుంది. మరి అది ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ ఫోన్ తీసుకుని రావాలన్నమాట. తిట్టకండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఒక్కొక్కసారి కాదు, మీతో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. పెన్ డ్రైవ్ పడేశారు. ఏది అప్పుడు పెన్ డ్రైవ్ లో ఇచ్చేవారు వీడియో, రోలర్ కోస్టర్ వీడియో. ఈసారి పెన్ డ్రైవ్ లో కాదు, డైరెక్ట్ మనకి పంపించేసారు ఒక లింక్ ఇచ్చి. అది కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాం. అంతేకాదు పాపం ఈ రోజు వెళ్ళిపోతున్నారు వీళ్ళు. బాధగా ఉందండి, నిజంగా బాధగా ఉందండి. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. ఆ ఆటో చూడండి ఎంత అందంగా ఉందో. పైన గ్రీన్ కలర్ అది అంటించేసి పువ్వులు కూడా పెట్టారు. మళ్ళీని పాదులు వేసేసి 2 జంతువులు కూడా పెట్టాల్సింది. నేచర్ లవర్ మొక్కల్లవరు అంటే ఇప్పుడు నాన్ వెజ్ పీల్ అయితే మొక్కల్లవరా. మళ్ళీ వచ్చాం వండర్లాకి, వెళ్తున్నాం ఫోన్ తీసుకోవడానికి. ఫ్లైట్ చూడండి ఎంత కింద నుంచి వెళ్తుందో. ఎమిరేట్స్ పేరు కూడా కనిపిస్తుంది, ఎమిరేట్స్ అని. ఫైనల్లీ ఫోన్ దొరికేసింది. చాలా తీసుకున్నాం, మంచిగా దాచి. అంటే ఎవరికి దొరికిందో తెలీదు, ఫైనల్ గా వాళ్ళ చేతికి వచ్చింది కాబట్టి వాళ్ళు నీట్ గా దాచి మెయిల్ పెట్టించి ఎక్కడికక్కడ ప్రూఫ్లు తీసుకుని లాక్ ఓపెన్ చేయించి మన ఐడి కార్డు తీసుకుని మొత్తానికి అయితే ఇచ్చేసారు మనకి. అమ్మయ్య ఫోన్ పోయి ఉంటే మేము స్పోర్ట్స్ షాప్ కి వచ్చాము. డి స్పోర్ట్స్ హిమాయత్ నగర్ లో ఉంది ఇది. అసలు చూడండి కింద ఆల్రెడీ ఉంది, పైన కూడా చూడండి ఎన్ని బ్యాట్లు, ఎన్ని స్టాకు, ఈ గ్లౌజులు. ఈడేమో రెస్టారెంట్లకి వెళ్తే సైకోలా బిహేవ్ చేస్తాడు, వీడు అనగాడేమో ఇలాంటి క్రికెట్ షాపులకు వస్తే సైకోలా బిహేవ్ చేస్తాడు. ఇక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది అనమాట ఈ బ్యాట్లు ఇవన్నీ చూసి. క్రికెట్ పిచ్చోళ్ళు అంతే. నువ్వేంటి పొట్ట దగ్గర పెట్టుకుని? అమ్మాయిలా పుట్టాల్సినాడు, అబ్బాయిలా పుట్టాడు. బ్యాట్లు కూడా చాలా ఉన్నాయి. నేను ఈ బ్యాట్లు చూసి బ్యాట్ కొనుక్కోవాలని మనసు లాగింది, కాకపోతే ఆ మనసుని వెనక్కి లాగేసాడు. అది అందుకు తపాలా క్రికెట్ ఉంటాయి ఇక్కడ, ఏది పడితే అవి ఉంటాయి. కిందేమో 50% డిస్కౌంట్ అంటే బ్యాట్లకి. అది కూడా బాగున్నాయి బ్యాట్లు, పెద్ద మంచి బ్యాట్లు. ఇంగ్లీష్ విల్లో హిమాయత్ నగర్ లో ఉంది. అన్ని కిట్ బ్యాగ్లు. ఈ కిట్ బ్యాగ్లు వచ్చేసరికి సేమ్ ఇయే బ్యాగ్లు వేరే ఆన్లైన్ లో ఉంటాయి. అవి ఎక్కువ రేటు, మన దగ్గర తక్కువ రేటు అని చెప్తున్నారు. కాకపోతే వీళ్ళ సొంత బ్రాండ్, సొంత మ్యానుఫ్యాక్చర్ అన్నమాట. మా వాళ్ళని సాయంత్రం ట్రైన్ ఎక్కిచ్చే ముందు మెహఫిల్ బిర్యానీ సార్, వెళ్ళిపోయే ముందు హైదరాబాద్ బిర్యానీ తీసుకొచ్చాను సార్. సూపర్ సార్, థ్యాంక్ యూ. అమ్మయ్య బాగానే సెర్చ్ చేస్తాను. ఇది కిచెన్ డిస్ప్లే చేస్తారు చూడండి. మొన్న దీని మీద చాలా బాగాలేదు, హైజీన్ లేదని చెప్పేసి అందుకే డైరెక్ట్ కిచెన్ డిస్ప్లే చేసేసారు. ఇక్కడ కిచెన్ మొత్తం అన్ని కెమెరాలు. కిచెన్ చూపిస్తాను ఉండండి, ఇదిగోండి కిచెన్ కూడా చూపించేస్తున్నారు. మొన్న చూసారా ఈ రెస్టారెంట్ ది కిచెన్ వీడియోలు చూసారా బాబోయ్? అప్పుడైతే మేము చూసుకుని నేను ఎక్కువ తింటూ ఉంటాను కదా మేఫిల్. అది చూసిన తర్వాత నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టా మేఫిల్ కొద్దాను మళ్ళీ. కానీ ప్రమోట్ చేసిందే నువ్వే కదరా. ప్రమోట్ అంటే మళ్ళీ డబ్బులు కనుకుంటున్నారు. ఎప్పుడు వీళ్ళు నన్ను పిలవడం లేదు, బడ్జెట్ కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ కూర్చున్న పావుగంట వెయిటింగ్. ఎక్కువ మెయిన్ బడ్జెట్, క్వాంటిటీ ఎక్కువ ఉంటది. కుర్రోళ్ళకి, యూత్, చిన్న జాబులు చేసుకున్న వాళ్ళు బాగుంటది అని చెప్పేసి ఎక్కువ దీన్ని ఇది చేసేవాళ్ళు. కానీ అది చూసినప్పుడు నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది. అది అంటే మ్యాక్సిమం 80% కిచెన్లు అలాగే ఉంటాయి. దొరికినోడు దొంగ, దొరకనోడు దొర అంటే. కానీ కొన్ని రెస్టారెంట్లు మాత్రం బాగా మెయింటైన్ చేస్తారు. దొరికేసింది వీళ్ళు బాగాలేదు. తర్వాత నేను ఇంకో రీల్ చూసా, ఇలాగా ఏదైతే ఇవి వచ్చినాయో రెస్టారెంట్ బయట కిచెన్ డైరెక్ట్ డిస్ప్లే చేశారు, కెమెరాలు పెట్టాయని గొడవ లేదు, హ్యాపీ. అందుకనే మళ్ళీ ఇప్పుడు వచ్చాం అనమాట. చాలా రోజులు అయిపోయింది. నేనైతే బిర్యానీ తినకుండా నేను వెళ్ళని నాకు తెలుసు.
మనం వెళ్లకుండా వెళ్ళిపోదాం అనుకున్నా ఇది రమ్మంటారు. అసలు మనం ప్లాన్ చేసాం, ఇప్పుడు ప్లాన్ లేదు కానీ అలా కుదిరేసింది. ఈ రోజు చెప్పాము గ్రిల్ చికెన్ ఒకటి, బిర్యానీ ఒకటి చెప్పు, వచ్చింది ఒకటి టేస్ట్ చూద్దాం. ఫస్ట్ స్టార్టర్ గ్రిల్ చికెన్ చెప్పాం. గ్రిల్ చికెన్ పీస్ బాగుంది, మసాలాలే కనిపించట్లేదు. టేస్ట్ చూద్దాం. కోడి కోడేనా? ఫుల్ కోడి. ఎలా ఉంది టేస్ట్? రావట్లేదు. తందూరి కాదు ఇది, గ్రిల్. ఇది కొంచెం డిఫరెన్స్. బాగానే ఉన్నాయి, మామూలుగా అయితే ఇంకా బాగుంటుంది కానీ ఇప్పుడు పర్లేదు. ఓకే బాగా. చికెన్ బిర్యానీ డబల్ మసాలా, అంతా మసాలా బాబాయ్. మసాలా రైస్ లో కలిపి. సరే ఏంటి మీరు వేస్తున్నారు కదా, దెబ్బ ఎలా ఉంది మీకు? నాకు లెగ్ పీస్ వద్దు. ఎందుకు లెగ్ పీస్ వద్దు? చిన్నగా పీస్ చిన్నది వస్తుంది. పీస్ చిన్నగా వస్తుంది, లెగ్ పీస్ వద్దు మాకు. మాకు లెగ్ పీస్ వద్దు బాబు. బాగుందిరా. ఏదైనా హైదరాబాద్ బాగుందా? మీకు నచ్చితే ఓకే, నాకు నచ్చడం తర్వాత విషయం. మీకు నచ్చింది కదా? నాకు నచ్చింది రా అమ్మయ్య. నాకు నచ్చిందంట, నాకు మాత్రం నచ్చలా. ఏదో కూరలో రైస్ కలుపుకున్నట్టుంది నాకు. అంత ఫ్లేవర్ ఎప్పుడు వచ్చే ఫ్లేవర్ రాలేదా? దెబ్బేసాడు, పెద్ద దెబ్బేసాడు, చాలా పెద్ద దెబ్బేసాడు నాకు. చివర్లో డబల్ కా మీటా నా ఫేవరెట్ సార్. ఈ రోజు ఎలా ఉందో తెలియదు కానీ బిర్యానీ దెబ్బేసాడు. మీకు నచ్చింది, అది హ్యాపీ. నేను అంటే అప్పుడప్పుడు తినేవాళ్ళకి బాగుంటుంది. అది మీకు అలవాటే కదా ఇక్కడ. ఓకే రావట్లేదు. ఓకే. బా ఆ మసాలాకి లోపలికి వెళ్తే చల్లగా తీయగా వచ్చిందిరా. బాగుంటది. సూపర్. మేము మెయిఫిల్లో తినేసి ఏట్రియం మాల్కి వచ్చామన్నమాట. మా చిన్నపిల్లడు వేటరా, మా అయ్యాన్ గారిని ఆడిపిద్దామని వచ్చాం. ఇదిగోండి అక్కడ గేమ్స్ ఉన్నాయి. మా అక్కలు ఇంకా రాలేదు. ఇదిగోండి వచ్చేసారు. అయ్యాన్ వచ్చేసాడు అయ్యాన్ గాడి. ఇది నాకేదో చెప్పావు కదా, చెప్పు. మేఫిల్లో మన బిల్లు 1938 రూపాయలు అయ్యింది. 1938 రూపాయలు మన బిల్ అయింది. 1938 రూపీస్ స్టేషన్లో కొట్టేశాడు. దాని తర్వాత టిప్ యాడ్ చేస్తానని చెప్పేసి 2200 చేసి టోటల్ అమౌంట్. అప్పుడు ఎంత అయినట్టు? 263 రూపాయలు అయినట్టు. ఒక బిర్యానీ రేట్ లేదు. ఎందుకు అంత అయిందంటే టిప్ యాడ్ చేసామంటే ఎందుకు అంత యాడ్ చేసే టిప్పు 50 యాడ్ చేయండి అని అన్నాను. 1987 రూపాయలు యాడ్ చేయమన్నాను. లేదు అది ఇది ముగ్గురు మాది చెప్పుకొచ్చేది. అస్సలు వదలట్లా. ఏంటి మోసం రా ఇది? ఇది ఏం డిమాండ్ చేస్తున్నారు? మా ఇష్టం కదా, ఆప్షనల్ కదా టిప్ అనేది, మా ఇష్టం కదా అంటే 2100 చేయండి సార్. మళ్ళీ 2100 కొడతాను. 2100 కాదు 2000 చెయ్యి అని చెప్పేసి 2000 చేసి వచ్చాను. 60 రూపాయలు ముగ్గురు. అంటే తప్పులేదు, టిప్ ఇవ్వడంలో తప్పులేదు. అలా డిమాండింగ్ అంటే ఆ డైరెక్ట్ టిప్ యాడ్ చేయనా అని చెప్పేసి 2070 రూపాయలు యాడ్ చేయడం అనేది అది మోసం. అది మేఫిల్ వాళ్ళు లోపల ఎంత మోసం జరుగుతుంది అంటే, కొంతమంది ఏముంది చూసుకోరు, నువ్వు కాబట్టి చూసో, వేరే వాళ్ళు చూడరు, అమౌంట్ కొట్టేసి వెళ్ళిపోతారు. అలా 200 టిప్ యాడ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. నా విషయంలో టిప్ అనేది ఇస్తే తీసుకునేది, బలవంతం వసూలు చేసుకునేది కాదు. లేదు నిజం చెప్పా, వరస్ట్ సర్వీస్ చేశారు. బిర్యానీ మేము ఫ్యామిలీ ప్యాక్ చెప్పుకున్నాం, 4 ముక్కలు వచ్చినాయి, ఎక్స్ట్రా పీస్ చెప్పాం. మా రైస్ అంతా అయిపోయిన తర్వాత పీస్ తీసుకొచ్చారు. రోటీ కర్రీ చెప్పాం, రోటీ కర్రీ ఎప్పుడుకో తీసుకొచ్చారు. తర్వాత ఎప్పుడుకో గ్రిల్ చికెన్ తీసుకొచ్చారు. ఆ గ్రిల్ చికెన్ కూడా చల్లగా ఉంది. అయినా సరే మేము ఎందుకులే కంప్లైంట్ చెప్పడం అని తినేసాం. కానీ చివరిలో సర్వీస్ బాయ్స్ అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. చాలా రెస్టారెంట్లో చాలా పొలైట్గా ఉంటారు సర్వీస్ బాయ్స్. అసలు కొంతమంది అయితే టిప్ కూడా తీసుకోరు. వద్దు సార్, మా రెస్టారెంట్లో టిప్ తీసుకోకూడదు సార్, మాకు శాలరీలు వస్తాయి సార్ అని చెప్తారు. కొంతమంది ఒక 50 ఇచ్చినా 100 ఇచ్చినా మేము వెళ్ళామంటే మంచి టిప్పే ఇస్తాం. ఎందుకంటే మేము వీడియో తీసుకున్నప్పుడు వాళ్ళు వెయిట్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు, మంచి టిప్పే ఇస్తాం. ఎవరైనా జస్ట్ అడుగుతారు టిప్ చేయమంటారా అని ముందే చేశారు. అది చాలా అసలు వరస్ట్ అనిపించింది నాకు. ఇప్పుడు ఇటు చెప్తుంటే నాకు మర్చిపోయింది. అంటే నాకు వీడియో ఆన్ చేస్తాను, వీడియోలో చెప్పాను, ఆన్ చేశాను కదా. మనం గేమ్స్ చూడు, నీళ్ళు కారిపోతున్నాయి పైనుంచి వర్షానికి నీళ్ళు కారిపోతున్నాయా? వర్షం పడుతుంది గైస్. అక్కడ ఉంది చూడు నీళ్ళు కారిపోతున్నాయి. మాల్ సీన్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయావరా మమ్మల్ని వదిలి? చిన్నారకి ఇంటికి వెళ్ళావా? బాగుందా అక్కడ? గేమ్స్ ఆడతావా ఇప్పుడు? పదా ఆడతావు ఫస్ట్. ఒకసారి చూస్తాడంట కుర్రాడు. చూడు ఏది ఆడతావో చూడు. ఎక్కు పైకి ఎక్కు. ఫోటో, రైడర్ ఫోటో. ఎల్లు. బానే ఆడేస్తాడు మావాడు. ఫ్రంట్ వీల్ పైకి లేపేశాడు. భలే తోలుతున్నావు రాయా. నువ్వు లైసెన్స్ ఉందా నీకు? ఉందా? వెళ్ళిపోతావు, మట్లోకి వెళ్ళిపోయావు, వెనక్కి వెళ్ళిపోతున్నావు. ఇది వాటర్ గేమ్. వాటర్తో దాన్ని అలా కొట్టచ్చు అనమాట. అయిపోయిందా? మరీ తక్కువ ఉంది టైం ఇది. మా ఓడు ఇప్పుడు కాల్ చేస్తాడు చూడండి. చిన్నోడు పెద్దోడు అయిపోయాడు, అందుకే ఆడట్లా. మంచోడు. ఏంట్రా అన్ని టికెట్స్ వచ్చేసినాయి?
ఏం చేసుకుంటారు ఈ టికెట్స్ అన్ని? ఎంజాయ్ రా పండగ. ఇది ఇంకో గేము. వెళ్ళు 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 నొక్కు 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 నొక్కు. అయ్యో గుద్దేసిందిరా. మళ్ళీ వస్తావు. గేమ్ ఓవర్ అంటరా. ఇప్పుడు చిన్నోడు ఆడుతున్నాడు గేమ్. కరెక్ట్ పొజిషన్లో తీసుకెళ్ళి నొక్కరా. కొంచెం ఇంకా రైట్కి వెనక్కి నొక్కు. సూపర్. తీసుకో. ఓ అమ్మయ్యా వెరీ గుడ్ రా. మొత్తానికి ఒకటి తెప్పించాడు. వచ్చిందిరా మనకి. దీని కాస్ట్ ఎంతరా? కళ్ళు బాగున్నాయి. నిజమైన చేప కళ్ళు లాగే ఉన్నాయా? 265 రూపీస్ పని అయిపోయిందిరా మనకి. వెరీ గుడ్ రా. సూపర్ రా. చిన్నోడు బాస్కెట్ బాల్ ఆడుతున్నాడు. తీసుకురా. కనీసం 30 అయినాయి రా. ఏ సూపర్ సూపర్ సూపర్. లాస్ట్ 3 సెకండ్స్. చిచ్చి బాట్ గాడురా. చిచ్చి మా వాడు ఇప్పుడు కార్ డ్రైవ్ చేసేస్తున్నాడు. అన్ని గుద్దేస్తున్నారా. తిప్పు తిప్పు స్టీరింగ్ తిప్పు తిప్పు. అరే అన్ని గుద్దేస్తున్నాడు. రాక్ స్టైలా. సూపర్ రా సూపర్ రా. మనకు 500 టికెట్స్ కావాలి. ఏం చేస్తావో తెలియదు. 15-year row అంట. ఒక్కటి కూడా మిస్ చేయకూడదు. సూపర్. స్కోర్ ఎక్కడ వస్తుంది? సూపర్ రా సూపర్ రా సూపర్ సూపర్. అబ్బా చివరిలో పోయిందిరా. 111 టికెట్స్ వచ్చినాయి. ఈ టికెట్స్ అన్ని క్లైమ్ చేసుకోవచ్చు అంట మనం. చిన్నాడు ఒక బొమ్మ గెలిచాడు కదా. ఇంకో బొమ్మ మీద కసి మీద ఉన్నాడు. దారా కమాన్ రా చిన్నోడా. అలా ఎలా నొక్కుతావు? ముందు గేర్ సరి చేసుకోవాలి, తర్వాత నొక్కాలి. నువ్వు అది ఎలా నొక్కుతావురా? గేర్ సరి చేసుకుని నొక్కాలి. ఎందుకు నొక్కుతావు? పోయింది. ముందు గేర్ సెట్ చేసుకో. గేర్. చిన్నడా నాకు డోరేమోన్ కావాలరా. పొజిషన్ పెట్టుకో. దేనికి పెట్టావు నువ్వు? సెకండ్ అది ఇంకా అవలా. కొంచెం లెఫ్ట్కి పెట్టు. కొంచెం రైట్కి. సూపర్. అయ్యా రే ఆగు. నేను ఆడేస్తాను. సున్నితంగా కొడతా. వెంట కొట్టు కొట్టు. అంతే కొట్టు. అరే నువ్వు కొట్ట చిన్నడా. స్పీడ్గా టైం అయిపోతుంది. టికెట్ని కొట్టు 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 కొట్టు. చేత్తో కొట్టేదాన్ని డైరెక్ట్గా. 118 టికెట్స్ రప్పించాడు మొత్తానికి కుర్రాడు. వచ్చేసి టికెట్స్ తీసుకో. సూపర్ రా. రే 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 150. 150 కాయ. ఓ సూపర్. 150 వచ్చినాయి. 150 టికెట్. స్పీడ్గా 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 స్పీడ్గా. ఓకేరా. 250. 30 వచ్చినాయి రా. ఓన్లీ 30 వచ్చాయిరా నువ్వు చేస్తే. హెవీగా ఉందా? ఇంకో 30 వచ్చినాయి ఎక్స్ట్రా. ఇప్పుడు ఈ టికెట్స్ అన్ని కౌంట్ చేసి మనకి ఏమన్నా గిఫ్ట్ వస్తే ఇస్తారు. మొత్తం అంత కష్టపడి ఆడి అన్ని కార్డ్స్ తీసుకుంటే చివరికి వచ్చింది ఇది. బొమ్మ కూడా వచ్చింది. అవును వెరీ గుడ్. చిన్నోడాలను దింపడానికి రైల్వే స్టేషన్కి వచ్చాం. ఈ ట్రైన్లోనే వెళ్తారు ఇప్పుడు వాళ్ళు కోకనాడ. ఇదేరా మీరు ఎక్కే ట్రైను. ఏడుస్తావు ఇప్పుడు? మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావుగా. ఏడవ్వా? మరి లాస్ట్ టైం దుబాయ్లో నుంచి వచ్చేసినప్పుడు ఎందుకురా ఏడ్చావు? ఇప్పుడు పెద్దోడు అయిపోయావా? ఎక్కారు. అవును వెళ్ళేటప్పుడు కూడా ఈ ట్రైనే. హ్యాపీ జర్నీ రా. మాకెందుకు? మేము రావట్లేదు కదా, నువ్వేగా వెళ్ళేది. బాయ్. మిస్ యూ. ఫైనల్లీ మా వాళ్ళకి బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది. కాకినాడ వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది. హైదరాబాద్ చేసి వెళ్ళిపోతున్నాం. జాగ్రత్త సార్. హ్యాపీ జర్నీ. ఎవరే చదువు అప్పుడప్పుడు చాలా యాక్ట్ చేస్తున్నావు. ఏరా గుడ్ బా. దుబాయ్ వెళ్ళిపోతున్నావా? దుబాయ్ వెళ్ళిపో. నువ్వు దుబాయ్ వెళ్ళట్లా, ఆకివీడి వెళ్తున్నావు. మా ఇంటికి వెళ్తున్నావు. మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్తున్నావు. షాప్ చూడు. షాప్ లో సేల్ చేయి. అందరికి పల్లెటూరు పచ్చళ్ళు ఆర్డర్ పెట్టుకోమని చెప్పు. అందరిని ఆర్డర్ చేసుకోమని చెప్పు వీడియోలో. అందరూ మా టైగర్ మాయ పల్లెటూరు పచ్చడి
సూపర్ సూపర్ బాయ్ రా. ఇప్పుడే మన సబ్స్క్రైబర్లు కూడా కనిపించారు. తమ్ముడు రాజమండ్రి అన్నా మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్నావు అన్న నువ్వు. మామూలుగా లేవు అవునా? ఎవరు అసలు వాళ్ళని చూడ భలే మాట్లాడాడు అన్న. ఈయన చూసి మనోడు మామూలుడు కదా వజ్రం అన్నాడు. థ్యాంక్ యూ. ఇంటికి వెళ్ళా అంటే టీవీలో కొంచెం టైగర్ మాన్ మనిషి జబర్దస్త్ ఏంటంటే టైగర్ మాన్ సార్ బాయ్ సార్. ఓకే రే బాయ్ రా. ఒక్కొక్కరు గిరిగి దగ్గర భలేగా ఉన్న పడ్డారు. రే బాయ్ రా. బాయ్ అక్క. అక్క బాయ్. బాయ్ రా. ఆకివిల్లో జాగ్రత్త. అక్కడ ఆఫియా ఉంటారు, వాళ్ళతో ఆడుకో. నోమన్ గడు ఉంటాడు, వాళ్ళతో ఆడుకో సరేనా? వెళ్ళిపోయారు. ట్రైన్ ఎక్కించేసి వచ్చేసాం. ఇల్లంతా బోసిపోయింది. మొన్న 4-5 డేస్ నుంచి ఇల్లంతా హడావిడిగా బొడ్డోళ్ళు మక్కాళ్ళు అటు ఇటు తిరగడం. కానీ ఇప్పుడు మళ్ళీ నేను వలీగాడు అయిపోయాం. అందరూ ఉంటారా ఏంటి, మళ్ళీ నార్మల్ లైఫ్. అయితే ఇంకొక 2 రోజుల్లో మాత్రం మంచి అప్డేట్ ఉంది మాయా. అదేంటి అనేది నేను ఫర్దర్ గా వచ్చే వీడియోలో చెప్తాను. అస్సలు మిస్ అవ్వకండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మాయా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. ఉంటాను మరి. జై హింద్.